చూస్తున్నారు కదండి, ఈ రోజైతే మనం మహా అన్నదానంలో ఉన్నాం. 8వ రోజు జరుగుతోంది ఇక్కడ. మరి అసలు టిఫిన్స్ ఎలా ఉన్నాయి, అసలు ఏమేం పెట్టారు, అసలు ఇంత పెద్ద ప్రాంగణంలో ఎలా ఉంటుంది అనేది మనమైతే అడిగి తెలుసుకుందాం. ఒక్కొక్కరి దగ్గరికి వెళ్ళిపోదాం పదండి. సో చూస్తున్నారు కదా, మనమైతే ఒక అమ్మగారి దగ్గరికి వచ్చేసాం. అమ్మగారిని అడిగి మరి అసలు టిఫిన్ ఏం పెట్టారు, ఎలా ఉందనేది అయితే తెలుసుకుందాం. ముందుగా అమ్మగారు, మీ పేరేంటి, ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు? నా పేరు సీతారత్నమ్మ. మాది వీరులపాడు, కృష్ణా జిల్లా. ఓకే, వీర్లపాడు నుండి వస్తున్నారు, కృష్ణా జిల్లా. సో మరి ఇక్కడ టిఫిన్ ఏం పెట్టారు ఈరోజు, ఎలా ఉంది టిఫిన్? ఇవాళ రోజు వడ పెట్టారు, బ్రహ్మాండంగా ఉంది వడ కూడా. మళ్ళీ ఇది పెట్టారు, ఇది సాంబారు. ఇది నేను ఎప్పుడు తినలే అసలు, ఇన్ని రోజులు చూస్తున్నా కానీ తినలేదు. అది తిని చూస్తే చాలా బాగుంది. మేడం, మీ పేరేంటి, ఎక్కడి నుంచి వస్తున్నారు? కరీంనగర్ జిల్లా, జైత్యాల జిల్లా, మెట్పల్లి. నా పేరు అన్నపూర్ణేశ్వరి. అన్నపూర్ణేశ్వరి గారు, మరి ఇక్కడ భోజనం ఎలా ఉంది, టిఫిన్ ఏం చాలా పెట్టారు? బాగుంది. ఇవాళ వడ చాలా బాగున్నాయి. ఇక్కడ తింటే మనము ఇట్లాంటి ఆహారం ఇదివరకు తినలేము మేడం. మన ఇంట్లో చేస్తే కూడా ఇంత అద్భుతంగా ఉండదు. మాకు చాలా బాగా నచ్చింది. 2021లో ధ్యానంకి వచ్చాము. ఇది 2-3 సార్లు వచ్చాము. గురు పౌర్ణమి అప్పుడు, ఇప్పుడు 11 రోజులు సేవ చేస్తున్నాం మేడం. మేడం, మీ పేరేంటి, ఎక్కడి నుంచి వస్తున్నారు? సంధ్య సూర్యాపేట. సూర్యాపేట నుండి వస్తున్నారు. సో మరి ఈరోజు టిఫిన్ ఎలా ఉంది, ఏం పెట్టారు అసలు ఇక్కడ? బాగుంది, చాలా బాగుందండి. ఏం పెట్టారు ఇక్కడ? ఉప్మా పెట్టారు, వడ పెట్టారు, చాలా బాగుంది అసలు. శైలజ మేడం, బళ్ళారి నుంచి వస్తున్నాము. బళ్ళారి నుండి వస్తున్నారు. సో మరి ఈరోజు టిఫిన్ ఎలా ఉంది, భోజనాలు ఎలా ఉన్నాయి ఇక్కడ? చాలా అద్భుతం మేడం, అమోఘం మేడం. పత్రిసారి కల్లా మేడం, కడుపు నిండా భోజనము తృప్తికరమైనది, ఆత్మ నిండా జ్ఞానము, అద్భుతం, మహా అద్భుతము. సేవ చేసే ప్రతి ఒక్కరూ కూడా ఇష్టంగా, ప్రేమగా, మనస్ఫూర్తిగా చేస్తున్నారు. అలాగే ఉంది మేడం ఇక్కడ. నా పేరు శివాని, నిర్మల్ జిల్లా బైన్స మండలం నుంచి వచ్చాను. సో మరి ఇక్కడ టిఫిన్ ఏం పెట్టారు, ఎలా ఉంది ఈరోజు? ఈరోజు చాలా బాగుంది. వడ అండ్ రైస్, మళ్ళీ చట్నీ చేసిండ్రు, చాలా బాగుంది ఇక్కడ. ఓకే నగర్ కర్నూలు డిస్టిక్ మేడం. ఓకే, మీ మాది పేరు? గిరిజ. మీ పేరు గిరిజ. సో గిరిజ గారు, మరి టిఫిన్ ఎలా ఉంది ఇక్కడ? ఇలా కూడా సాంబార్, చట్నీ, కిచిడి బాగుంది. మేడం, మీ పేరేంటి, ఎక్కడి నుంచి వస్తున్నారు? జ్యోతి భవన్ వైజాగ్ అండి. ప్రతి సో మరి ఈరోజు టిఫిన్ ఎలా ఉంది ఇక్కడ? టిఫిన్ ఎప్పుడు బాగుంటది, ఈ రోజు ఇంకా బాగుంది. మేడం, మీ పేరేంటి, ఎక్కడి నుంచి వస్తున్నారు? జ్యోతి భవన్ అమ్మ, వైజాగ్. చాలా సంవత్సరాలుగా ధ్యానం చేస్తున్నాం. ప్రతి సంవత్సరం ఇక్కడికి వస్తున్నారు, 2012 నుంచి కూడా. నిజంగా చెప్పాలంటే ఇక్కడ అడుగు పెట్టాలి, ఏం జరుగుతుందో చూడాలి, ఈ ప్రసాదం తినాలి. అద్భుతమైన ఒక రుచి మనం చెప్పలేము. రకరకాల టిఫిన్స్ ఉండడానికి ఏర్పాట్లు. ఈ మహాయాగంలో వచ్చిన జనాలు చూసైనా సరే ఆ ఎనర్జీలో మనం చాలా ఆనందం పొందొచ్చు. ఇంత చేస్తున్న ఈ ట్రస్ట్ మెంబర్స్కి, విజయభాస్కర్ రెడ్డికి, చేస్తున్న వారికి, ఈ అన్నదాతలకి అందరికీ, ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ప్రతి ఒక్కరూ ఈ అన్నదానానికి ఎంతో కొంత ఇవ్వాలని మనస్ఫూర్తి కోరుకున్నా. నేను కూడా సర్వీస్ చేస్తూ ఉంటా, అందరికీ చెప్తున్నా. వడ పెట్టారు, పప్పొంగులు పెట్టారు, చాలా బాగున్నాయి. సాంబార్ పెట్టారు. ఇవి వచ్చింది మేము 7 రోజులు అయింది. 7 రోజుల నుంచి మంచి భోజనం పెట్టారు. మాకు బాగా హ్యాపీగా ఉంది. మేము కూడా కనిగిరిలో మాకు ఉంది ఇలాంటి సెంటర్ ఉంది. అక్కడ కూడా ఇలానే మేము కూడా చేసేవాళ్ళం. మేము చాలా చాలా బాగుంది మేడం. ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు ఈ ధ్యాన మహాసంబరాలకి? నేను పోయిన సంవత్సరం వచ్చాను మేడం, ఈ సంవత్సరం వచ్చాను. మేము 10-11 సంవత్సరాల నుంచి ధ్యానంలో ఉన్నాము. ఫుడ్ విషయంలో కానీ, ఒక రూమ్ బెడ్స్ కానీ, ఎంత ముసలోళ్ళైనా, ఎంత పిల్లలైనా, చిన్న చిన్న పిల్లలు కూడా తీసుకొని వచ్చారు మేడం. చాలా చాలా బాగుంది. ఎవ్వరు కానీ అస్సలు బయట ఫుడ్కు మళ్ళీ ఎతుకులాడకుండా ఇక్కడ అస్సలు టైం టు టైం మన ఇంట్లో కూడా పెట్టరు మేడం. అంతా చాలా బాగుంది. మేడం, మీ పేరేంటి, ఎక్కడి నుంచి వస్తున్నారు? నా పేరు సౌజన్య, నేను సూర్యాపేట డిస్ట్రిక్ట్ నుంచి వచ్చాను. ఓకే, మరి ఎన్ని సంవత్సరాల నుంచి ఈ ధ్యాన మహాసంబరాలకు వస్తున్నారు మీరు? నేను ఇదే ఫస్ట్ రావడం ఇక్కడికి. ఓకే, ఇదే ఫస్ట్ టైం. మరి ఇక్కడ ఫుడ్ ఎలా అనిపిస్తుంది, ఈరోజు టిఫిన్ ఎలా ఉంది? చాలా బాగుంది మేడం, చాలా అంటే చాలా బాగుంది. అద్భుతంగా ఉంది చెప్పడానికి. ఎందుకంటే ఫస్ట్ టైం విజిట్ చేసాము, ఎలా ఉంటుందో ఏమో అనుకున్నాం, తెలియదు. బట్ ఇలా ఇన్ఫర్మేషన్ ద్వారా, వాట్సాప్ ద్వారా వచ్చాము. చాలా బాగుంది. అన్ని వసతులు బాగున్నాయి. అన్నము, నంచుకోను అన్నీ బాగా సో పెడతాను. మరి ఈరోజు టిఫిన్ ఏం పెట్టారు? పొంగల్ పెట్టినారు. సో మరి వంటింటికి తాళం పడింది, ఆడవాళ్ళందరికీ రెస్ట్ దొరికింది, ఏమనిపిస్తుంది? బాగుంటుంది అనిపిస్తుంది. మేడం, మీ పేరేంటి, ఎక్కడి నుంచి వస్తున్నారు? నా పేరు జయశ్రీ అండి, నేను విజయనగరం నుంచి వస్తున్నాను. 3 ఏళ్ళుగా ధ్యానం చేస్తున్నాను. ఓకే, 3 ఏళ్ళ నుంచి ధ్యానం చేస్తున్నారు. సో మరి ఇక్కడ ఫుడ్ ఎలా ఉంది ఈ ధ్యాన మహాయాగంలో? నేను ధ్యాన మహాయజ్ఞానికి ఇదే ఫస్ట్ టైం రావడం. చాలా బాగుంది. కానీ లక్షలాది మంది జనానికి ఇలా ఫుడ్ అరేంజ్ చేయడం,
ఎంత ఎలా చేస్తున్నారో ఒక సేవ చాలా అద్భుతంగా ఉంది. వంటలు కూడా చాలా టేస్ట్గా చాలా బాగున్నాయి. కానీ ఈ మహత్యం ఏంటో కానీ ఎంత జనం ఎలా అయిపోతున్నాయో తెలియట్లేదు. ఎంత జనం వస్తున్నారు, ఎలా పనులు అయిపోతున్నాయో తెలియట్లేదు. ఇంత అరేంజ్మెంట్, ఇంత సౌకర్యాలు చాలా అద్భుతంగా చేశారు. చాలా బాగుంది. ఇంటికాడ లెక్క లేదు, సూపర్గా ఉన్నది. సార్ మీ పేరేంటి, ఎక్కడి నుంచి వస్తున్నారు? ಮೇಡಮ್ ನಮಸ್ತೆ, ಮಾದಿ ಜಗನ್ನಾಥ್ అని జగన్నాథ్ ನನ್ನ ಹೆಸರು. ನಾವು ಕರ್ನಾಟಕ ಗೌರಿಬಿದನೂರು ಕಡೆಯಿಂದ ಬಂದಿದ್ದೀವಿ. ఓకే, మరి ఎన్ని సంవత్సరాల నుంచి ధ్యాన మహా సంబరాలకు వస్తున్నారు? ಇದು ಮೊದಲನೇ ಸಲ ಬಂದಿದ್ವಿ, ತುಂಬಾ ಸಂತೋಷ ಆಗ್ತಾ ಇದೆ. ఫస్ట్ టైం వస్తున్నానంటున్నారు కదా, సో మరి ఇక్కడ భోజనాలు ఎలా ఉన్నాయి? ఈరోజు టిఫిన్ ఎలా ఉంది మీకు? ಅನ್ನವೇ ದೇವರು, ಅನ್ನ ಪರಬ್ರಹ್ಮ, ಅನ್ನಪೂರ್ಣೆ ಸದಾಪೂರ್ಣೆ ಶಂಕರ ಪ್ರಾಣ ವಲ್ಲಭೆ ಜ್ಞಾನ ವೈರಾಗ್ಯಂ ಸಿದ್ಧಾರ್ಥಂ ಭಿಕ್ಷಾಂದೇಹಿ ಪಾರ್ವತಿ ಅಂತೀವಿ. ಅಂತ ಅನ್ನ ಪ್ರಸಾದ ನಿಜಕ್ಕೂ ತುಂಬ ಚೆನ್ನಾಗಿ ಅಚ್ಚುಕಟ್ಟಾಗಿ ವ್ಯವಸ್ಥಿತವಾಗಿ ತುಂಬ ಚೆನ್ನಾಗಿ ಮಾಡಿದ್ದಾರೆ. ಈ ಒಂದು ಪ್ರಕೃತಿ ಮಡಿಲಲ್ಲಿರ್ತಕ್ಕಂಥ ಈ ಧ್ಯಾನ ಯೋಗ ಅಂದದು ಏನು ಕರಿತೀವಿ, ತುಂಬ ಮನಸ್ಸಿಗೆ ಶಾಂತಿ, ನೆಮ್ಮದಿ, ಸಂತಸ ನೀಡ್ತಾ ಇದೆ ವಾತಾವರಣ. తాతయ్య గారు మీ పేరేంటి, ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు? ನನ್ನ ಹೆಸರು ಕಂಡೇಂದ್ರಧರ ಅಂತ, ಹಳೆಹಳ್ಳಿ, ಗೌರಿಬಿದನೂರು ತಾಲೂಕು, ಚಿಕ್ಕಬಳ್ಳಾಪುರ ಜಿಲ್ಲೆ. ఓకే, మరి ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు? నేను 15 సంవత్సరం నుంచి ధ్యానం చేస్తూ ఉన్నాను, ధ్యానం చెప్పిస్తూ ఉన్నాను. ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడు ధ్యానం కోసం పారాడిటాను. ఓకే, సో మరి ఇక్కడ భోజనాలు ఎలా ఉన్నాయి మీకు? కన్నడములో ఒక భోజనం గురించి ఒక వాక్యం చెప్తారు. ಹಸಿವೆಂಬ ಹೆಬ್ಬಾವು ಬಸಿರ ಬಂದು ಹೊತ್ತಿದೊಡೆ ವಿಷವೇರಿತ್ತಯ್ಯ ಆಪಾದ ಮಸ್ತಕಕ್ಕೆ, ಹಸಿವಿಗೆ ಅನ್ನವನ್ನಿಕ್ಕಿ ವಿಷವನ್ನು ಇಳಿಸಬಲ್ಲೋಡ ಆತನೇ ಈ ವಸುಧರಿಯೊಳ ಗಾರುಡಿಗ ಕಾಣ ರಾಮನಾಥ ಅನ್ನೋ ಹಾಗೆ ಅನ್ನವು ಬಹಳ ಚೆನ್ನಾಗಿದೆ, ಧ್ಯಾನವು ಬಹಳ ಚೆನ್ನಾಗಿದೆ. టిఫిన్ వడ పెట్టారు, పొంగల్ పెట్టారు, సాంబారు, చట్నీ అన్ని పెట్టారు. అద్భుతంగా ఉంది మేడం. అందరూ పిరమిడ్ మాస్టర్స్ చేశారు కదా, వంటలు బాగున్నాయి. భోజనం బ్రహ్మాండంగా ఉన్నది. ఇదే ఫస్ట్ సారి వచ్చిన. నేను 2 రోజులు ఉండి పోదాం అనుకున్నా కానీ ఇప్పుడు 4 రోజుల ఇక్కడనే ఉంటున్నా. భోజనాలు మస్తున్నాయి. చాలా చాలా సూపర్ ఉంది. ఈ వంట చేసేటోళ్ళకి అందరికీ ధన్యవాదాలు. సో మరి వంటింటికి తాళం పడింది 4 రోజులు, ఎలా ఉంది? మంచిగా ఉంది, చాలా బాగుంది. మీ పేరేంటి, ఎక్కడి నుంచి వస్తున్నారు? నా పేరు సుశీలమ్మ. మేము విజయనగరం నుంచి వస్తున్నాము. ఓకే, మరి ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు? అంటే మా సార్ ఇంటి చాలా సార్లు వచ్చారు, నేను ఇదే ఫస్ట్ టైం. ఇక్కడ నుంచి నాకు వెళ్ళాలనిపించట్లేదు. ఎంత బాగుందో, నాకు ఇక్కడ ఉండిపోవాలని ఉంది. అవకాశం కానీ ఉంటే ఉండిపోతాను. సార్ మీ పేరేంటి, ఎక్కడి నుంచి వస్తున్నారు? నా పేరు చందు, నేను సిద్దిపేట నుంచి వస్తున్నాను. ఓకే, సిద్దిపేట నుండి వస్తున్నారు. సో మరి ఇక్కడ భోజనం ఎలా ఉంది? టిఫిన్ ఏం పెట్టారు ఈరోజు? ఇవాళ పొంగల్ పెట్టిర్రు, వడ పెట్టిర్రు, బాగా టేస్ట్ ఉంది. టేస్ట్ కోసం రావాలి, నీట్నెస్ చూడడానికి రావాలి. 2 ఇక్కడ వండరు. ఇది ఇలాంటి టేస్ట్ ఫుడ్ 5 స్టార్లో కూడా, హోటల్లో కూడా దొరకదు. ఇక్కడ అద్భుతము. సో చూస్తున్నారు కదా, మన ముందైతే ఎవరో ఉన్నారో, పిరమిడ్ వ్యాలీని దగ్గరుండి చూసుకుంటున్న శాలిని గారు అయితే మనతో ఉన్నారు. సో మరి ధ్యాన మహాయాగంలో ఫుడ్ ఎలా ఉందో అడిగి తెలుసుకుందాం. శాలిని గారు ఎప్పుడు వచ్చారు? ఇప్పుడే జస్ట్ వచ్చాను ఈరోజు పొద్దున. ఓకే, అసలు ప్రతిరోజు కూడా లైవ్లో చూస్తున్నాను. అన్నదాన వీడియోస్, ఎంతమంది జనాలు, ఈ అరేంజ్మెంట్స్, అమ్మో ఎంత బాగున్నారా బాబు. ఈ సంవత్సరం ఎప్పుడు వెళ్దామా అని వెయిట్ చేస్తున్నాను. మరి టిఫిన్ ఎలా ఉంది ఇక్కడ? ఇప్పుడే రాగానే పొంగల్ తిన్నాను, గారె పొంగల్లో కూడా మిరియాలు వేసి వేడి వేడిగా ఆ క్లైమేట్కి మంచి ధ్యానం చేసి వచ్చిన తర్వాత మంచి ఆ ఆకల్లో ఆ సాత్విక్ ఫుడ్, ఆ ఎసెన్స్ ఎంత బాగా అనిపించిందో. చాలా చాలా సో బాగా ఎంజాయ్ చేశారనమాట టిఫిన్ ని. లోకల్ ఇచ్చాను కలవకుర్తి నియోజకవర్గం. మీ పేరు? నా పేరు పరశురాములు మేడం. ఓకే, సో మరి టిఫిన్ ఎలా ఉంది ఈరోజు? ఏం పెట్టారు టిఫిన్ కి? టిఫిన్ చాలా బ్రహ్మాండంగా ఉన్నది మేడం. ఓకే, జై శ్రీరామ్. మన ధ్యాన మహాయాగంలో మీరు భోజనం చేస్తూ ఉన్నారు కదా, ఎట్లా ఉన్నాయి వంటలు? ఉదయం టిఫిన్లు, మధ్యాహ్నం భోజనాలు, సాయంత్రం భోజనాలు, అలుపెరగని పోరాటం చేస్తున్నారు. ఆయన యొక్క పత్రియ గారి యొక్క సైన్యం ఇది మామూలు విషయం కాదు. అయితే సార్, మరి ఈ ఎనర్జీస్ మీరు ఫీల్ అవుతున్నారా? ఈ వారం రోజుల నుంచి మిమ్మల్ని చూస్తున్నా. చాలా చాలా ఎనర్జీగా ఉంది, చాలా అద్భుతంగా ఉంది. ఈ యొక్క ఆహ్లాదకరమైన వాతావరణం, ఆయన యొక్క మహాయోగి ఈయన పత్రిజీ గారు. అంటే ఆయన పంచిన ఫలాలు, ఆయన వేసిన ఇత్తనాలు దినదినాభివృద్ధి చెంది ఎందరో మాస్టర్లను తయారు చేసి ఎందరో యోగులను తయారు చేసిన ఆ యొక్క పత్రిజీ వారికి నా కృతజ్ఞతలు, అభినందనలు. మేడం మీ పేరేంటి, ఎక్కడి నుంచి వస్తున్నారు? నా పేరు లక్ష్మి, తాడిపత్రి నుంచి వచ్చాను. ఓకే, సో ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు ఈ ధ్యాన మహా సంబరాలకు మీరు? మేడం లాస్ట్ ఇయర్ వచ్చాం మేడం. నేను వచ్చి 1.5 year అయింది.
సో మరి ఇక్కడ భోజనాలన్నీ ఎలా ఉన్నాయి, ఈరోజు టిఫిన్ ఎలా ఉంది? చాలా బాగుంది మేడం. ఎందుకంటే మన పత్రిజీ సారు మనకు అమృతం అన్నమాట. ఏ ఒక్క ఫుడ్ కూడా ఇన్ని రోజుల నుంచి వచ్చాము చూసాము, ధ్యానం కావచ్చు, ఫుడ్ కావచ్చు, ఎనీ టైం వేడి వేడిగా చాలా అమృతంగా ఏ ఫుడ్ ఎత్తుకున్నా చాలా టేస్టీగా. మొన్న అయితే మిల్లెట్ ఫుడ్ ఉండింది, చాలా బాగుండింది. మేమైతే మా ఇంట్లో కూడా ఇలాంటి ఫుడ్ తినలేదు. మీరంతా ఎక్కడి నుంచి వస్తున్నారు? తూర్పుగోదావరి జిల్లా యాదవరం. ఓకే, సో మరి ఇక్కడ ఫుడ్ అంతా ఎలా ఉంది, టిఫిన్ ఎలా ఉంది ఈరోజు? చాలా చాలా బాగుంది. సో మరి ఈ వంటింటికి అందరూ తాళం వేసేసి వచ్చారు, ఎలా అనిపిస్తుంది మీ అందరికి? మర్చిపోయాము, ఇల్లు మాత్రం మర్చిపోయాము. ఇక్కడే చాలా బాగుంది. ఇక్కడ వంటిల్లు కంటే ఇక్కడే వంటిల్లే చాలా బాగుందండి. సో మీకెలా అనిపిస్తుంది? చాలా బాగుంది. కష్టపడి వండి తింటేనేమో దాంట్లో స్మెల్లో దాని టేస్ట్ అంతా పోతుంది. ఇక్కడ వాళ్ళు వండి పెడితే తినడంలో చాలా హ్యాపీగా ఉంది. మా వంటింటిని మర్చిపోయి ఇక్కడ ధ్యాన కుటుంబంలో పత్రిసారి దయ వల్ల ఇంత జరుగుతున్న దాంట్లో మేము ఉండడం, మేము వండుకొని తినడానికన్నా మీరు ఇంత ప్రేమగా పెట్టడం చాలా హ్యాపీగా ఉంది. మేడం మీకేమనిపిస్తుంది? ఇది టిఫిన్ అనకుండా ప్రసాదం అంటే బాగుంటుందని నాకు అనిపిస్తుంది. ఈ మహాప్రసాదం మరి అందరూ కూడా తీసుకుని అందరూ కూడా ఆత్మజ్ఞానులుగా ఎదగాలని మా కోరిక. మీకేమనిపిస్తుంది? చాలా బాగుంది.